హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ ట్రావెలాగ్స్. ఈరోజు నేను వెళ్తున్న ప్లేస్ పాపికొండలు. మన తెలుగు రాష్ట్రాల వారికి తెలిసిన అద్భుతమైన విహారయాత్ర. ఎత్తైన పచ్చటి కొండలు, నడుమ గోదావరి అందాలు, అందులో చేసే బోటు ప్రయాణం అందరికీ జీవితంలో మధురానుభూతి. సో ఇలాంటి ఈ పాపికొండలు ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. గైస్ చూసినారు కదా, ఈ పాపికొండల టూర్ అయితే మేము ప్లాన్ చేసినాము. నిన్న సడన్ ప్లాన్ అనమాట మాది. అయితే మేము ఏం చేసినామంటే ఇక ఇప్పుడు ట్రైన్ బుక్ చేద్దాం అనుకుంటే ట్రైన్ అయితే ఫుల్ చూపిస్తుంది. సో మేము ఇక డైరెక్ట్ సిబిఎస్కి అయితే వచ్చేసినాము. సిబిఎస్కి వచ్చేసి ఇక్కడనే బస్ మనం బుక్ చేసుకొని వెళ్దామనే ఉద్దేశంతో బస్సులో వెళ్దామని చెప్పి ప్లాన్ చేసినాము. యాక్చువల్గా కారు ఉండే, కారు ఆ టైంలో మాకు అందుబాటులో లేదు కాబట్టి ఇక మేము బస్సు ప్లాన్ చేసాం అనమాట. బస్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. అయితే ఇంకొక 2 hours ఉండే. సో అంతలోపు మేము ఏం చేసామంటే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వెయిటింగ్ లాంజ్ వచ్చి ఇక వెయిట్ చేసాం అనమాట. బస్ అయితే వచ్చేసింది చూడండి. ఇక మేమైతే బస్సులోనే అయితే ఎక్కేసినాం. ఇక బస్ మూవ్ అయ్యేసరికి అయితే మాకు 10:30 అయింది. మార్నింగ్ ఎప్పుడు దించుతారని అడిగితే అక్కడ 4:30 కల్లా దించుతామని చెప్పారు అనమాట. సో ఇక మేము బస్ అయితే స్టార్ట్ అయినాము భద్రాచలానికి. మనకు ఎవ్రీడే సికింద్రాబాద్ నుంచి 10:45కి ట్రైన్ కూడా ఉంటుంది. కానీ అది ఏంటంటే ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సేమ్ అది కూడా 10:45కి మనం నైట్ బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ 4కి అక్కడ దించేస్తుంది అనమాట. సో బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ బెస్ట్. భద్రాచలం వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి 315 kilometers డిస్టెన్స్లో ఉంది. బస్సులోనైతే మా జర్నీ స్టార్ట్ అయింది. సో అంతలో మాకు ఇక్కడ ఈ బస్సులో ఒక స్నాక్స్ ప్యాకెట్ ఇచ్చారనమాట టీఎస్ఆర్టీసీ నుంచి. ఇదేందబ్బా ఏంది ఇది స్నాక్స్ ప్యాకెట్ అని చెప్పి అయితే ఓపెన్ చేసి చూసే ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. ఇందులో ఇక్కడ జవార్ పాప్స్ అని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్యాకెట్ పైన చూడొచ్చు ఇట్లా బాల్స్ లాగా ఇది ఉందన్నమాట. ఇదొకటి ఉంది అందులో. మళ్ళీ అది కాకుండా నెక్స్ట్ ఇది చూడొచ్చు మీరు, జవార్ రిబ్బన్స్ అంటే లైక్ పాపిడి టైప్లో ఉంది, అది ఇచ్చినారు. మళ్ళీ అది కాకుండా ఇంకొకటి ఇప్పుడు ఇంట్లో మనకు ఒకటి చిన్న చాక్లెట్ది బార్ ఉందన్నమాట, ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి చూడొచ్చు మీరు. ఇది కోకోనట్ అండ్ క్యాజూ నట్స్ ఉంది, ఇమ్యూనిటీ బూస్టర్ చాక్లెట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక అది తిని పండుకున్నాం. సో ఇక మేమైతే ఇక్కడ భద్రాచలం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30 అయింది. చూడవచ్చు మీరు ఇక్కడ మేము 4:30కి మార్నింగ్ భద్రాచలంలో మేము బస్ దిగినాం అనమాట. దిగి అక్కడ నుంచి మేము మళ్ళీ ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడనే రూమ్స్ చూసుకున్నాం అనమాట. సో మేము ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ లాడ్జింగ్ తీసుకున్నాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేము మార్నింగే దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. కానీ 6 o'clock ఆ రోజు ఏదో సేవ ఉంటుంది, 1 hour క్లోజ్ ఉంటుంది అని చెప్తే ఇక మేము ఏం చేసినామంటే ఇక అక్కడనే ఇక గోదావరి అవన్నీ చూసి అయితే వచ్చినాము. అయితే అందరూ అన్నట్టుగా మేమైతే ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చేసుకోలేకపోయినాము. ఎందుకంటే మాకు టైం లేకుండా ఇక్కడ నుంచి ఏంటంటే మాకు 8 o'clock టెంపుల్ దగ్గర రావాలని చెప్పి మేము ఆల్రెడీ బోట్ బుక్ చేసుకున్నాం అనమాట. ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ, ఫస్టే బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు మాకు టైం ఇచ్చారనమాట. 8 o'clock మీరు టెంపుల్ దగ్గర ఉండాలని చెప్పేసి. అయితే మాకు ఇక్కడ మళ్ళీ టెంపుల్ దర్శనం చేసుకుని వస్తే లేట్ అయిపోతుందేమో అని చెప్పి మేము దర్శనం అయితే రిటర్న్ వచ్చిన తర్వాత చేసుకున్నాం అనమాట. సో ఇట్లా బస్సెస్ అదేవిధంగా ఇంకా ఆటోస్ కూడా అరేంజ్ చేస్తారనమాట మనకు అక్కడ నుంచి. ఇది టెంపుల్ దగ్గరనే వాళ్ళు పికప్ చేసుకుంటారు అనమాట పాపికొండలు బోటింగ్కి. అయితే మనము మధ్యలో వెళ్ళేటప్పుడు మన ఐడి కార్డ్స్, మన ఆధార్ కార్డ్కి ఇట్లా జిరాక్స్ తీసుకుంటారు అనమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ మీరు అవి క్యారీ చేయడం మర్చిపోకండి, మీ ఆధార్ కార్డ్ కానీ ఏదన్నా ఐడి ప్రూఫ్స్ మీవి. సో అక్కడ నుంచి మనము ఇక్కడ పోచవరంకు 70 kilometers ఉంటుంది, ఒక 1.5-2 hours జర్నీ. సో ఇప్పుడు మేమైతే మెయిన్ బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఈ బోటింగ్ పాయింట్ మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది పోచవరం బోటింగ్ పాయింట్. మనం భద్రాచలం నుంచి వస్తే ఈ పోచవరం బోటింగ్ పాయింట్ వస్తామన్నమాట. మేము టెంపుల్ నుండి బయలుదేరేసరికి మాకు 8:30 అయిందనమాట. సో ఇక్కడికి పోచవరం బోటింగ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి మాకు 10:40 అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అందరూ కూడా. అది కాకుండా ఇప్పుడు మనం అక్కడ ఈ మన ఆధార్ కార్డ్స్ కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ జిరాక్స్ తీసుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకు బోట్ అనేది ఏది అనేది చెప్పి అనౌన్స్ చేస్తారనమాట వాళ్ళు. సో మనకు ఒక గైడ్ అయితే ఉంటాడు, మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్ని వాళ్ళు చూపిస్తారు మనకు దగ్గరుండి. సో మనకు ఇక్కడ చూడొచ్చు వీకెండ్ అయితే చాలా రష్ అయితే చాలా ఉండే, ఇక్కడ చాలా పబ్లిక్ ఉండే. బోట్స్ కూడా చూడొచ్చు, ఎన్ని బోట్స్ అరేంజ్ చేసిరో పోవడానికి. సో పబ్లిక్ ఎక్కువ ఉండే కాబట్టి ఎక్కువ బోట్స్ పెట్టిరు అనమాట. మనకు ఇప్పుడు ఇక్కడ అరౌండ్ 11 to 11:30కి మనకు ఈ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది, పాపికొండలు జర్నీ. చూడొచ్చు మీరు, ఇప్పుడు మనకి ఒక బోట్ ఇస్తారు. ఆ బోట్లోకి వెళ్ళేటప్పుడు మనము మన ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ కానీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అక్కడ తీసుకొని మనకు వాళ్ళు బోట్లోకి అలౌ చేస్తారు.
చూసినారు కదా, ఫైనల్లీ బోట్లోకి అయితే ఎంటర్ అయినాం మేము. సో ఇక్కడ కింద ఉంటుంది, పైన కూడా ఉంటుంది. ఐ మీన్ కింద అయితే ఎవరు ఉండరు, ఎందుకంటే పైన యాక్చువల్గా మొత్తం వ్యూ అంతా పైనుంచే కనిపిస్తుంది కాబట్టి పైనే ఉంటారు అనమాట అందరూ. సో ఒక బోట్లో ఒక 70 to 80 మెంబర్స్ అంత మందిని అయితే అలౌ చేస్తారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ జాకెట్ ఇస్తారు. అండ్ కంపల్సరీ లైఫ్ జాకెట్ అయితే వేసుకోండి అందరూ కూడా, ఎందుకంటే మనకు తెలుసు ఇంతకుముందు 2019లో ఒక ఇన్సిడెంట్ అయింది. సో అందువల్ల గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే చేయడం జరిగింది ఈ పాపికొండలు జర్నీకి. ఆ ఐడి కార్డ్స్ ఆర్ మన ఐడి ప్రూఫ్స్ కూడా తీసుకోవడానికి కూడా అదే రీజన్ అనమాట. సో ఎంతమంది వెళ్తున్నారు ఏంది అనేది డీటెయిల్స్ తెలియాలని చెప్పేసి ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకుంటారు అనమాట మనతోని. ఇప్పుడైతే మనం సేఫ్, ఐ మీన్ చాలా ప్రికాషన్స్ తీసుకొని మనల్ని అయితే పంపిస్తున్నారు. సో ఈ జర్నీ అయితే మనం మంచిగా థ్రిల్లింగ్ అండ్ ఎంజాయ్ అయితే చేయాలి, ఎలాంటి ఏ సంఘటన అయితే జరగకుండా. సో ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా లైఫ్ జాకెట్స్ ఏదైతే కూర్చున్నారు. ఇప్పుడు అరౌండ్ టైం అయితే 11:30 అవుతుంది, మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కొండలు, ఈ పచ్చని చెట్లు, ఆ మధ్యలో గోదావరి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ జర్నీ అయితే మనకు ముందుకు వెళ్తే ఇంకా మనకు ఈ బోట్లో గైడ్స్ కూడా ఉంటారనమాట. వాళ్ళు మనకు ప్రతిదీ కూడా గైడ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇచ్చి మనము ఎట్లా ఏంది అనేది కూడా, అట్లనే ఈ జర్నీ ఎట్లుంటుంది ఇవన్నీ, దీని గురించి దీని యొక్క హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనకు చెప్తుంటారు. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఇదే బోట్ మీద మనం జర్నీ చేస్తే మీ అందరికి కూడా లెఫ్ట్ సైడ్ ఈ విలేజ్ కనబడుతుంది. ఈ విలేజ్ గురించి ఎందుకు తెలియజేస్తానంటే ఈ విలేజ్ వరకు రోడ్వే కానీ కరెంట్ సప్లై కానీ వెహికల్ సదుపాయం కానీ ఈ విలేజ్ వరకే ఉంటాయండి. నెక్స్ట్ గా తీసుకునే విలేజ్ రోడ్వే కానీ కరెంట్ సప్లై కానీ వెహికల్ సదుపాయం లేనటువంటి మారుమూల గిరిజన ప్రాంతాలన్నింటి కూడా ఈ రోజు మనం చూసుకొని రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి పోచారం, మన యొక్క ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఆ పాపికొండలో ఉన్నటువంటి ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు మండలం సిరువాక అనే విలేజ్ వరకు మన యొక్క విహారయాత్ర కొనసాగించుకొని ఇదే అఖండ గౌతమి గోదావరి మాత నదిలో మనం రిటర్న్ జర్నీగా వస్తాం. అంటే పాపికొండలు టూర్ ఈ పేరు వినగానే మనసుకి ఒక రకమైన హాయి కలుగుతుంది. మరి స్వయంగా ఈ పర్వత శ్రేణిని దర్శిస్తే ఇంకెంత సుందరభరితంగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న పాపికొండలు విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు కనుమల్లో దట్టమైన అడవులతో కూడిన ఒక భారీ పర్వత శ్రేణి పాపికొండలుగా పిలుస్తారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మధ్యలో ఉన్న తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుంచి కూడా సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గొప్ప విశేషం ఏంటంటే ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తింపు పొందింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ పాపికొండలు టూర్ ప్యాకేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాపికొండలు టూర్ 1 డే ప్యాకేజ్ గురించి ఇప్పుడు నేను ముందు చెప్పబోతున్నాను. ఈ 1 డే ప్యాకేజ్ వచ్చేసి 1250 రూపీస్ ఉంటుంది అనమాట ఈచ్ పర్సన్కి. మనకు టెంపుల్ దగ్గర నుంచి మనకు పికప్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. బస్సు కానీ ఏదన్నా ఆటో కానీ అట్లా ఏదన్నా ఒక వెహికల్ అరేంజ్ చేసి అక్కడ నుంచి పికప్ చేసుకొని 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న పోచవరానికి తీసుకొచ్చి అక్కడ నుంచి మనకు బోట్ ఏర్పాటు చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఈ 1 డే ప్యాకేజ్లో వచ్చేసి మనకు వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అదే మన దగ్గర ఒకవేళ మన ఓన్ వెహికల్ ఉంటే మనం డైరెక్ట్ పోచవరానికి రీచ్ కావచ్చు. అక్కడ నుంచి అయితే ఈచ్ పర్సన్కి 950 ఛార్జ్ చేస్తారు. అదే చిన్నపిల్లలకైతే 1050 ఛార్జ్ చేస్తారనమాట అక్కడ టెంపుల్ దగ్గర నుంచి తీసుకొని రావాలనుకుంటే వాళ్ళ వెహికల్లో. 2 or 3 days ప్యాకేజ్ కూడా ఉంటుంది అనమాట. సో అందులో అయితే ఈచ్ పర్సన్కి వచ్చేసి 5500 ఛార్జ్ చేస్తారు. సో ఇట్లా మార్నింగ్ బయలుదేరిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ పాపికొండలు అన్నీ చూపించిన తర్వాత నైట్ ఒక దగ్గర మనకు స్టే ఇస్తారనమాట. అట్లా అది వచ్చేసి ప్యాకేజ్ అది మనకు 5500 ఉంది. ఈ పాపికొండలు టూర్ తెలంగాణ అయితే మన భద్రాచలం నుండి స్టార్ట్ అవుతుంది. అదే ఆంధ్ర అయితే రాజమండ్రి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో సేమ్ అది కూడా ఈవెన్ రాజమండ్రి నుండి స్టార్ట్ అయినా కూడా రాజమండ్రి గోదావరికి అక్కడ వచ్చిన తర్వాత ఆ నుంచి 70 కిలోమీటర్స్ వాళ్ళు కూడా వెళ్ళాలంట. సో వాళ్ళకు కూడా 70 కిలోమీటర్స్ రోడ్ జర్నీ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుందంట. సో మనకు కూడా అట్లనే ఉంటుంది. సో అక్కడ నుంచి కానీ రావచ్చు. వెళ్ళాలనుకుంటే మనం ఇటు భద్రాచలం వెళ్ళి భద్రాచలం నుంచి కూడా ఇటు పోచారం నుంచి మనము ఈ పాపికొండలు బోట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఈ పాపికొండలు బోట్ జర్నీ అయితే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చుట్టూ పచ్చని కొండలు, ఆ కొండల నడుమ ఈ గోదావరి నది, ఆ నదిలో మనం ఈ చేసే బోటు ప్రయాణం అయితే జబర్దస్త్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎటు చూసినా కొండలు, నీళ్లు, మనకు మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట. సరౌండింగ్స్ మొత్తం కూడా మైండ్ అయితే పీస్ఫుల్ ఉంటుంది. మనం ఈ టెన్షన్స్ అన్నీ మనం ఇవన్నీ పక్కన పెట్టేసి మంచిగా హాయిగా నేచర్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, మీకు అక్కడ కొన్ని హట్స్ కనిపిస్తున్నాయి, కొన్ని చిన్న చిన్న ఇల్లులు, ఒక చిన్న గుడిసెలు లాంటివి కనిపిస్తున్నాయి చూడొచ్చు. అట్లా ఈ విధంగా ఇక్కడ ఈ గోదావరి అంచున ఇట్లా చాలా విలేజెస్ ఉన్నాయి అనమాట. ఈ విలేజెస్ అనమాట అంటే ఎట్లా అంటే ఒక ఊర్లో ఒక 10 ఇల్లులు, ఒక దగ్గర 5 ఇల్లులు, ఒక దగ్గర జస్ట్ ఒక 15 అట్లా ఉన్నాయి అనమాట. సో వీళ్ళంతా వాళ్ళ జీవన విధానం అయితే ఇక్కడ ఈ నదిపైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి కనీసం ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉండదంట. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా అక్కడ బోట్లో ఉన్న గైడ్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఇట్లా చాలా విలేజెస్ వస్తుంటాయి అనమాట మనకు మధ్యలో వెళ్తుంటే. ఈ 2019లో మన ఈ పాపికొండలు బోట్ ఇన్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయింది కదా, పడవ మునగడం జరిగింది కదా, ఆ టైంలో కూడా చాలా మందిని వీళ్ళే రక్షించారు అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ విలేజర్సే. వీళ్ళ జీవన విధానం అయితే కంప్లీట్గా ఈ నదిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. చేపలు పట్టడము, అవన్నీ ఫిషింగ్ అవన్నీ చేయడము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కనీసం రోడ్డు వేసి కూడా ఉండదు. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఈ బోటు మార్గం అనమాట. వాళ్ళకి చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, ఆ బోట్స్ వేసుకొని వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బాలన సమయం మునిమఠం అవన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి అటు 20 మినిట్స్ టైం ఇస్తారండి. ఈ యొక్క 20 మినిట్స్ లోని ఆ యొక్క విశ్వేశ్వరరావుని దర్శనం చేసుకోవడానికి బాలనంద స్వామి గారు ఆ రోజుల్లోనే ముందు చూపుతూ ఎంతో మంది భక్తులు వస్తుంటారు వెళ్తుంటారని ఆ యొక్క టెంపుల్ కి కొన్ని నియమాలు కొన్ని కట్టుబాట్లు పెట్టి ఆయన మరణించే ముందు అక్కడ ఉన్న గిరిజనులకు అప్పచెప్పాడండి. అంటే ఈ రోజు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తానండి. ఆ నియమాలు ఎవరు కూడా పాటించకపోయినా అక్కడ మెయింటైన్ చేసే గిరిజనులు మీ పైన తగిన చర్యలు తీసుకుంటారండి. ఆ నియమాలు ఏంటంటే టెంపుల్ కి వెళ్లే ముందు సెలవు వస్తుందని చెప్పాను. అంటే మీ స్లిప్పర్ యూజ్ చేసి మీ పాదాలు శుభ్రపరచుకొని టెంపుల్ లోనికి వెళ్ళాలండి. అంటే టెంపుల్ లోనికి వెళ్లే ముందు గంట ఉంటుంది. ఆ గంటని గనగన మోగించకుండా ఒక్కసారి మాత్రమే మోగించాలి. ఈ పాపికొండలు బోటు ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత మనకు ముందుగా వీళ్ళు వచ్చేసి మనకు పేరంటాలపల్లి రామకృష్ణ మునిమఠం వీరేశ్వర స్వామి టెంపుల్ ఇవి తీసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ వీకెండ్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ వచ్చారు కాబట్టి అక్కడ బోట్స్ కూడా హెవీ ఉన్నాయి అనమాట, చూడవచ్చు మీరు. అందుకని మేము ఒక 5-10 మినిట్స్ ఇక్కడ ఆగాల్సి వచ్చింది. అక్కడ బోట్ తీస్తున్నామని చెప్పారు వాళ్ళు. అందుకని మేము ఇక్కడ ఆగిన తర్వాత అక్కడ బోట్ తీసిరు వాళ్ళు. బోట్ తీసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడికైతే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఇక్కడికి వస్తారనమాట. ఈ రామకృష్ణ మునిమఠం ఉంటుంది, ఇక్కడ వీరేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ ఇది. అట్లనే ఇక్కడ ఏంటంటే అక్కడ లోకల్స్ ఉంటారు కదా, ఆదివాసీలు, వాళ్ళు నివసిస్తుంటారు అనమాట. అట్లనే వాళ్ళు అక్కడ తయారు చేసే ఈ వెదురు బొంగులు చిన్న స్టెక్స్ ఉంటాయి కదా, కేన్ అంటాం, దాంతో చేసేటివి ఒక వుడెన్వి ఒక ఆర్టికల్స్ లాగా తయారు చేస్తారనమాట. లైక్ హౌజెస్ కానీ బర్డ్స్ లాంటివి అవి ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ బొంగులో చికెన్ కూడా అమ్మడం జరుగుతుంది అనమాట ఈ ప్లేస్లో. సో మ్యాక్సిమం అయితే అందరు ముందు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని తీసుకుంటారు. ఇక్కడ మనకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇక్కడ కేన్తో చేసినారు కదా ఈ సన్న దాంతో ఇట్లా ఆర్టికల్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్లో. ఇట్లా ఇవన్నీ డిజైన్గా ఇట్లా హౌజెస్ కానీ ఇట్లా క్యారీ చేయడానికి బుట్టలు లాంటివి, ఇట్లా ఫ్లవర్ లాంటివి, ఇవన్నీ షోకేస్గా పెట్టుకోనికి ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తారనమాట. వీళ్ళ జీవన విధానం, వీళ్ళ లైవ్లీవుడ్ కూడా ఇక్కడ ఈ విధంగానే ఇక్కడ గడుస్తుంది అనమాట. వీళ్ళంతా ఇక్కడ ఆదివాసీలు. చూడవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ వీరేశ్వర స్వామి టెంపుల్ అండ్ రామకృష్ణ మునిమఠం ఉందన్నమాట ఇక్కడనే. సో ఇక్కడ లోపలికి అయితే మనకు ఇవి అలవాట్ చేయరు కెమెరా, సో ఇక్కడ తీసుకెళ్ళలేదు. ఇక్కడ బయట టెంపుల్ బయట వచ్చేసి ఇప్పుడు ఇట్లా మంచి చిన్న వాటర్ ఫాల్ లాగా ఉందన్నమాట. ఈవెన్ ఇది ఫిబ్రవరిలో మేము వెళ్ళినప్పుడు. సో మనం ఇక్కడనే కాళ్ళు గిట్లా కడుక్కొని లోపలికి వెళ్తారనమాట అందరు కూడా. బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఇక్కడ రిలాక్స్గా చూడవచ్చు మీరు.
ఇక్కడ మనమైతే ఈ ముందు ఈ రామకృష్ణ మునిమఠం అట్లానే వీరేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనకు బోట్ స్టార్ట్ అవుతుంది అనమాట. బోట్ స్టార్ట్ కాగానే మనకి ఇక్కడ లంచ్ అరేంజ్ చేస్తారనమాట. సో మనం ఈ బోట్లోనే లంచ్ ఇస్తారనమాట. ఈ బోట్లోనే ఉండి మనం లంచ్ చేసుకోవాలా. ఇప్పుడు అసలైన జర్నీ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట పాపికొండలది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన దానికంటే కూడా యాక్చువల్గా అసలైనది అనేది ఇప్పుడు ముందు ఉంటుంది అనమాట. అక్కడ ఏమవుతుందంటే మనకు గోదావరి నది వెడ్త్ అనేది తగ్గిపోతుంది అనమాట, వెడల్పు తగ్గిపోతుంది. ఒక 1/2 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది అనమాట. సో అక్కడ లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. సో ఆ వ్యూ బాగుంటుంది. అక్కడ వెడ్త్ తక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉండి కొండలు చాలా హైట్లో ఉంటాయి. సో ఇప్పుడు మనము వెళ్ళేది ఇప్పుడు చూద్దాం మనం ఎంత బాగుంటుందో. చూడండి మీరు ఇప్పుడు ఈ వీడియోలో. యాక్చువల్గా ఈ పాపికొండలు హిస్టరీ ఏంటంటే పురాణ కాలంలో ఒక రాక్షసుడి నెత్తి చీలి ఇట్లా పాపిడి కొండలు అని పేరు వచ్చిందంట. పాపిడి ఉంటుంది కదా నెత్తిలో, ఆ విధంగా అది చీలి ఇట్లా 2 కొండలుగా డివైడ్ అయినని చెప్పి అంటారు. పాపిడి కొండలు అని పిలుస్తున్నారంట. ఇక అది కాలక్రమేణా పాపికొండలుగా మారడం జరిగింది. సో చూడవచ్చు మీరు ఇప్పుడు స్టార్టింగ్లో కంటే ఇప్పుడు ఇంకా ఎంత హైట్ ఉన్నాయి ఇక్కడ ఉన్న కొండలు కానీ గుట్టలు, అట్లనే ఇక్కడ గ్రీనరీ ఎంత పెద్ద ఫారెస్టో మీరు చూడవచ్చు. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవంట. ఇది అత్యంత ప్రశాంతమైన సుందరమైన ప్రదేశంగా, గ్రామీణ వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీరం అని కూడా పిలుస్తారంట. ఈ కొండల్లో అనేక రకమైన జంతువులు, చిరుతపులులు, పులులు, అడవి దున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ఇలా అనేక రకమైన జంతువులు ఉన్నాయి. అలాగే ఇక్కడ అనేక రకమైన ఔషధ వృక్షాలు అలాగే మొక్కలు కూడా ఉన్నాయంట ఈ అడవిలో. చూడవచ్చు మీరు. ఇప్పుడు ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకొని వెళ్తే అది యాక్చువల్గా పాపికొండలు మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంత పెద్దగా ఎంత ఎత్తైన కొండలు ఉన్నాయో. ఇక్కడ వెడల్పు కూడా తక్కువ ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. మీరు ఇక్కడ వెడల్పు కూడా తక్కువ ఉంది. ఇక్కడ చాలా డెప్త్ కూడా చాలా ఉంటుందంట. సో చూడవచ్చు, మనకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ప్రతి ఒక్కరు కూడా మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఇది ఈవెన్ మన ఆంధ్ర తెలంగాణలోనే ఇది ఉంది కాబట్టి మన ఇక్కడ ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఇంత అద్భుతమైన ఈ బోటు ప్రయాణం అండ్ విహారయాత్ర మాత్రం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఒక్కసారైనా. పాపికొండలు ఎప్పుడు విజిట్ చేయాలంటే పాపికొండలు అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అయితే బెస్ట్ సీజన్ టు విజిట్ అనమాట. ఆ టైంలో చాలా బాగుంటుంది మనం విజిట్ చేయాలనుకుంటే. ఇదే మెయిన్ పాపికొండలు వ్యూ పాయింట్ వచ్చేసి. సో ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మళ్ళీ మనకు రిటర్న్ తీసుకుంటారు అనమాట. ఇటు నుంచే బోట్ అయితే టర్న్ చేస్తారు. చూడవచ్చు మీరు ఇప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్ అనమాట మెయిన్. ఇక్కడ మనకు గోదావరి నది వచ్చేసి వెడల్పు చాలా తక్కువ ఉంటుంది, ఎత్తైన కొండలు ఉంటాయి అనమాట. సో మనకు ఇక్కడ వరకు తీసుకొని వస్తారు. తీసుకెళ్ళి నుంచి మళ్ళీ బోట్ యూ టర్న్ చేసుకొని మళ్ళీ మనకు డెస్టినేషన్ పాయింట్కి అయితే వెళ్తారు అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మా బోట్ అయితే ఇక్కడ టర్న్ అవుతుంది. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు బోట్ టర్న్ అయ్యేది కూడా. సో
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే చూసినాం కదా, మనము ఈ వచ్చేటప్పుడు అయితే ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎవరికైనా. స్టార్టింగ్ పోయేటప్పుడు అరే చలో పోయి చాలా ఇది మనము ఫస్ట్ టైం, కొంతమంది ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈవెన్ సెకండ్ టైం ఉన్న వాళ్ళు కూడా ఈ నేచర్ చూసి అయితే ఎట్లా ఎగ్జైట్మెంట్ అవ్వాల్సిందే వాళ్ళైనా కానీ. సో ఫస్ట్ టైం మనం ఫోటోలు దిగడం కానీ, నేచర్ ఎంజాయ్ చేయడము, మళ్ళీ ఇవన్నీ కూడా ఒక మన కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం ఎగ్జైట్మెంట్తో ఉంటాం. మళ్ళీ మనకు రిటర్న్ రూట్లో అయితే మళ్ళీ ఒక 1.5 hours 2 hours ఒక జర్నీ ఉంటుంది. మరి అది ఎట్లా అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనకు అసలైంది ఇంకా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మనకి ఈ బోట్లో గైడ్స్ ఉంటారు అనమాట. ఇప్పుడు అసలైన ఎంటర్టైన్మెంట్ మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు గైడ్స్ వచ్చేసి మనకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా వేరే వేరే అన్నీ చేయిస్తుంటారు. ఒకటి ఎవ్వనైతే 20 అదైతుంది పక్క ఎవ్వరిని ఇవ్వరు, అందరితో చేపిస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ అయితే వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు చేసిన తర్వాత ఇక మనతో చేపిస్తారు. ఇక మొత్తం మెయిన్ డ్యాన్స్ మనతో అందరితో కూడా చేయిస్తారనమాట. చిన్నపిల్లల నుంచి ఈవెన్ ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళ దాకా కూడా అందరితో కూడా చేపిస్తారు. గుడ్ పాపకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఓకే అని నీ పేరు? ఫ్రెండ్కి వచ్చాను సాంగ్ రెడీ చేసుకొని. ఓకే ఆడియన్ ఒక్కసారి గట్టిగా చెప్పలు కూడా సో ఈ రిటర్న్ రూట్లో ఈ విధంగా మనకైతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ మనతో చేపిస్తూ అట్లా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది టోటల్ ఈ పాపికొండలు. అందుకే ఈ పాపికొండలు విహారయాత్ర అంటేనే చాలా ఫేమస్ అనమాట మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. సో మనం ప్రతి ఒక్కరం కూడా మనము ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చూడవచ్చు మీరు ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన ఈ పాపికొండలు విహారయాత్ర అయితే మనకు ముగుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనకి వాళ్ళు స్నాక్స్ అయితే ఏర్పాటు చేస్తారనమాట. స్నాక్స్ ఉంటే అలాగే ఇక్కడ టీ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్నాక్స్ టీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏదైతే వెహికల్లో తీసుకొచ్చారో ఆ వెహికల్లో మనకి మళ్ళీ భద్రాచలం టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు. చూసినారు కదా ఈ అద్భుతమైన విహారయాత్ర. అట్లనే ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.